ఏంటి పార్దు ఇలా వచ్చావు? ఈరోజు నీకు ట్రయల్స్ కదా? ప్యాకెట్ కావాలరా. అప్పుడైపోయినాయా? ప్యాకెట్ కావాలి. సరే నువ్వు కూర్చో, నేను వస్తా. సార్ గంటలో స్టేడియంలో ఉంటా సార్. పార్దు, గుడ్ లక్. ఎరా సిగరెట్. ఈ అమాయకులంతా ఇంతేనారా? ఎవడైతే మోసం చేస్తాడో వాడిని నమ్ముతారు గొర్రెల్లాగా. అవునరా, ఎవరిదిరా ఈ ఫోన్? స్మూత్ ప్లాన్ రా. నేను ఓడిపోవడం ఏంట్రా? దానికి నువ్వు ప్లాన్ చేయడం ఏంట్రా? అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదండి. చెప్పరా, ఏం ప్లాన్ చేసావు? పార్దు వాడేదో తాగి వాగుతాడు. పార్దు నీ మీద నేను ప్లాన్ చేయడం ఏంటి పార్దు? రే రాజేష్, వాడికి భయపడేదేంట్రా? అవును, ప్లాన్ చేసాం. ఏం పీక్తావరా? ఊరుకో. ఏం ప్లాన్ చేశారా? పార్దు పార్దు కూర్చుని మాట్లాడుకుందాం. పార్దు ఏం ప్లాన్ చేసావు? ఏం ప్లాన్ చేశారా? పార్దు, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ రా. పార్దు కామ్ డౌన్. పార్దు నేను చెప్పేది ఏంట్రా, ప్లీజ్ అండర్స్టాండ్. పార్దు ఏం ప్లాన్ చేశారా? పార్దు అరే, నువ్వు ప్లాన్ చేయడం ఏంట్రా? నీ ప్లేస్ నాకిచ్చినోడివి నువ్వు మోసం చేయడం ఏంట్రా? ప్లీజ్ చెప్పరా. అది See? God, పార్దు ఎక్కడ? పార్దు, where are you? పార్దు.
Any player not in time is disqualified. Mr. Pardu is పార్తు వచ్చాడు. పార్థు కదండి ఆ దెబ్బలేంటి మై గాడ్ హీస్ బ్లీడింగ్. పార్తు 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 వాట్ హ్యాపెండ్? పార్తు ఆర్ యు ఓకే? ఐఎమ్ ఫైన్ సార్. డాక్టర్ వద్దు పార్తు ఐఎమ్ గుడ్. పార్తు ఆర్ యు ష్యూర్? ఐఎమ్ రెడీ. ఓకే యా గెట్ హిస్ కిట్ ఫాస్ట్ ఫాస్ట్. What happened? Parthu arrow వేరే ప్లేయర్ టార్గెట్ బోర్డులో తగిలింది. పార్తు 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 వాట్ హ్యాపెండ్? పార్తు పార్తు కాల్ ద అంబులెన్స్. Yes, sir. Yeah, I'm already at the hospital, sir. He's getting treated, sir. Sir, just a second, sir. Parthu Sroloki రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సార్ యాక్చువల్లీ he's still drowsy. బాలు డాక్టర్ వచ్చారా? నేను 20 minutesలో అక్కడ ఉంటాను. వ్యూవర్స్ కు బ్రేకింగ్ న్యూస్. పార్థు కళ్ళు తిరిగి పడిపోయింది. దెబ్బ వల్లనో యాక్సిడెంట్ వల్ల కాదని, అతనికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, దాని ఓవర్ డోస్ వల్లే అన్కాన్షియస్ అయ్యాడని ఇప్పుడే సమాచారం అందింది. ఇది నీ పార్థు విలువ. మీకు తెలుసు, ఆర్చర్ పార్థు హ్యాస్ బీన్ హాస్పిటలైజ్డ్ డ్యూ టు ఏ మైనర్ యాక్సిడెంట్. కీపింగ్ హిస్ ఫిట్నెస్ ఇన్ మైండ్, రేపు జరగబోయే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో మిస్టర్ రాహుల్ విల్ బి రిప్రజెంటింగ్ ద కంట్రీ. సార్, పార్థు మీద డ్రగ్ కన్జంప్షన్ ఎలిగేషన్ ఉందని అతన్ని తప్పిస్తున్నారా? నో, దట్స్ ఏ రూమర్. బోర్డుకి ప్లేయర్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్.
పార్థుకి జరిగిన యాక్సిడెంట్లో అతని కుడి చెయ్యి రిస్ట్ మీద తగిలిన బలమైన గాయం ఫోర్ ఆర్మ్ మజిల్స్ని ప్యారలైజ్ చేసేసింది. తన ఫింగర్స్ కూడా ఫోల్డ్ చేయలేడు. దిస్ ఈస్ కాల్డ్ బార్టన్స్ ఫ్రాక్చర్. సో హీ కెనాట్ ప్లే ఇన్ ద నియర్ ఫ్యూచర్. నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. హే బాలు, కెన్ ఐ కమ్ ఇన్? రా. చాలా మంచి ఆర్చర్ బాలు వీడు. పాపం ఇలా చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. వరల్డ్ ఛాంపియన్షిప్లో వీడి ప్లేస్లో నేను వెళ్తున్నా. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. కానీ అసలు డ్రగ్స్ తీసుకోవాల్సిన కర్మ ఏంటి? నువ్వు చూసే వాడు డ్రగ్ తీసుకోవడం? ఆ రూమర్లోని నీ జాల్లోని రెండిట్లోని నిజం లేదు. ఓ అంత బాధపడిపోకు. వాడికి ఎంత పట్టాడంతే లేస్తాడు, గేమ్లోని లైఫ్లోని. ఏ ఆటేంటో నీకు తెలుసుగా. నేను ఓడించిన సంగతి మర్చిపోయావా? టేక్ కేర్. హలో, ఆ నాన్న ఎప్పుడు వస్తున్నారా? ఇప్పుడు రావడం కుదరదు. ఎందుకు? ఎందుకంటే వాడి చెయ్యి విరిగి మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు బయటంతా హాట్ టాపిక్ వీడే. ఇక్కడ నువ్వు ఒక్కడనే వదిలేసి వస్తే మీడియా అంతా మీద పడిపోతాడు నాన్న. అయినా నేను ఇంటికి వచ్చి ఏం చేయాలి? కుక్కను ఆడించడం తప్ప. ఉండు. పార్థు, ఏమైందిరా నాకు? ఏ కట్టేంటిరా? ఏళ్ళు ముడుచుకోవట్లేదండి. ఆడుతుంటే మాట్లాడదే. ఏం మాట్లాడాలరా? డ్రగ్స్ తీసుకున్నావు అంటున్నారా? నీ ప్లేస్ వాడెవడో వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్తాడు. అయినా నువ్వు డ్రగ్స్ తీసుకోవడం ఏంట్రా? అది అబద్ధమే కదా? అంటే టీవీలో నీ గురించి చెప్పేది అలా ఎందుకు చేసావురా? అయినా నీకు డ్రగ్స్ తీసుకుని ఆడే కర్మేంట్రా? కనీసం నువ్వే జీవితం అనుకున్న వాళ్ళకైనా నిజం చెప్పు. చెప్పు. అర్థం. ఎప్పటి నుంచి మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది? మీ విజయాలకి కారణం మీ తాతయ్య అన్నారు సార్. ఆయన మీకు డ్రగ్స్ అలవాటు చేశారా? వదిలేరా నా మాట. అందరూ చూస్తున్నారా? బాగోదు. ఏ రితికా, కార్తీ ప్లీజ్. అరే తాతయ్య గురించి మాట్లాడరాడు. ఫోకస్. హెడ్. సార్. గుడ్. సార్, ఐఎమ్ రియలీ సారీ. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఒకసారి నా మాట వినండి సార్. రాహుల్, లెట్స్ గో. ఏం ప్లాన్ చేసావు రాహుల్? ఎవరికి చెప్తే డ్యామేజ్ జరుగుతుందో వాళ్ళకే చెప్పావు. కరెక్ట్ టైంలో ఆ పార్థుగాడి మీద మీడియాని వాడావు. ఆ డ్రగ్ నా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి రెడ్ కార్పెట్ రా. ఫస్ట్లో ఆకాశంలో ఉన్నట్టే ఉంటుంది, కానీ ఎఫెక్ట్ తెలిసేసరికి పాతాళంలో ఉంటాడు. డెస్టినీ వాడెక్కడైతే లేచాడో అక్కడే పడ్డాడు. అదే నాకు కావాల్సింది. నేనేసిన చాలా సింపుల్ స్కీమ్ రా, కానీ వాడు ఎక్కెలుక్కుని వాడు చేయి కూడా పోగొట్టుకున్నాడు. ఇంకా జీవితంలో వాడు పోగొట్టుకోలేడు. నేషనల్స్లో నీ ప్లేస్ని సాక్రిఫైస్ చేసి ఇదంతా నువ్వే స్టార్ట్ చేసావు రాజేష్. సో వాడు ఖచ్చితంగా నీ మాట నమ్ముతాడు. ఇది ఏ డోపింగ్ టెస్ట్లో దొరకదని చెప్పి వాడికి రెగ్యులర్గా అలవాటేలా చెయ్యి. నీ బెట్టింగ్ అప్పుల నుంచి బయటపడడానికి ఇది ఒక్కటే మార్గం.
సో నువ్వు బయటపడాలంటే వాడికి ఇది అలవాటు అవ్వాల్సిందే. యువర్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ రాజేష్. 2 దినాల్లో పైసలు మొత్తం జమ కాకపోతే నిన్ను నీ ఫ్యామిలీని ఖతం చేస్తా. అన్న వదిలే అన్న, ఇచ్చేస్తా అన్న. అన్న I don't have all day, Rajesh. You in or out? ఆర్చిని నా లైఫ్ అనుకున్నాను రా, అది నాకు కాకుండా చేసావు కదరా. ఎందుకు చేసావు ఎందుకు చేసావు ఎందుకు చేసావు నాకు ఇది ఎందుకు చేసావు ఎందుకు? ఫిజికల్ ఇంజరీస్ తో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నుంచి తప్పుకున్న నిన్నటి సెన్సేషన్ పార్థు మీద సస్పెన్షన్ వేటు పడింది. తన తోటి ఆటగాడు స్టేట్ ఛాంపియన్ రాహుల్ మీద దాడి చేసి అతను గాయపడేలా చేశాడు. డ్రగ్స్ తీసుకున్నాడు అన్న అపవాదు నుంచి బయటపడక ముందే ఈ గొడవలో అరెస్ట్ అయ్యాడు. పార్థు,
ఎక్కడికి వెళ్తున్నావు? రా కారెక్కు. నేను ఇంటికి వెళ్తాను. థ్యాంక్స్ అంకుల్. లేదు బాదు, ఈ కండిషన్లో నేను వదలలేను. నేను ఇంటికి వెళ్ళాలి. పార్థు, మా ఇంటికి వెళ్దాం పద. చెప్తుంటే అర్థం కదా. పార్థు, ఏంటిదంతా రోడ్డు మీద? గెట్ ఇంటు ద కార్. చెప్తుంటే అర్థం కావట్లా. నేను రాను, మీరెళ్ళండి. పార్థు, మత్తులో ఉన్నావు. నీకు అర్థం కావట్లేదు నువ్వేం చేస్తున్నావో. ఒక్కడివే ఇంట్లో ఏం చేస్తావు? రోడ్ల మీద వాణ్ణి వీణ్ణి పిచ్చోడ్లా పట్టుకుని కొట్టుకుంటూ తిరుగుతావా? నీ గురించి ఇంతమంది కంగారు పడుతుంటే నీకు కొంచెం కూడా పట్టదా? పార్థు ప్లీజ్, వర్షం వచ్చేలా ఉంది, పద. నన్ను ఈ కండిషన్ తీసుకొచ్చిన రాహుల్ గాని వదిలే. ఎంతసేపు రాహుల్ రాహుల్ అంటావు? వాడు తోస్తే నువ్వు పడలేదు, నువ్వు పడిపోతుంటే వాడు చేయేశాడు. మీ తాతయ్య చనిపోయినప్పుడు నువ్వు ఓడిపోలేదు పార్థు. ఈ డ్రగ్స్ మందులు అలవాటు పడ్డావు చూడు, అప్పుడు ఓడిపోయావు. నువ్వు పోతే పోయావు, నీతో పాటు దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నీకు ఆ రాహుల్కి ఏంటి తేడా? వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు, నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావు. ఇద్దరు ఒకటేగా. ఎవరి మీద నీ కోపం? దేనికి కోపం? రండి డాడ్. నీతో ఈ మాట అనే రోజు వస్తుందనుకోలేదు. ఐ రిగ్రెట్ లవింగ్ యూ.